హలో గైస్, దిస్ ఇస్ సాధ్విక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాధ్విక టాక్స్. అండ్ ఈరోజు మనం ఈ ఛానల్లో చికెన్ టిక్కాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ దాకా కంపల్సరీగా చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లానే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఇక్కడ చికెన్ పీసెస్ని తీసుకున్నాము, బోన్లెస్ చికెన్ తీసుకున్నాము. అండ్ కొన్ని అక్కడక్కడ బోన్స్ ఉన్నా పర్లేదు. సో ఇప్పుడు మనం ఈ చికెన్ని నీట్గా వాష్ చేసుకొని సాల్ట్ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ దాకా సోక్ చేసుకోవాలి. సో హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత సాల్ట్ వాటర్ని మొత్తం తీసేసుకోవాలి. అండ్ ఇప్పుడు చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు అందులో పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ మీకు రుచికి సరిపడా వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ లెమన్ జ్యూస్ హాఫ్ లెమన్ తీసుకున్నాను నేనైతే. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. అండ్ వీటన్నిటిని వేసి ఒకసారి బాగా కలుపుకోండి. అంటే బాగా మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ పీసెస్కి. మనం ఎంత బాగా మ్యారినేట్ చేసుకుంటే మనకి పీసెస్ అనేవి అంత టేస్టీగా వస్తాయి. సో ఒక 10 మినిట్స్ సైడ్కి పెట్టేసుకోండి. అండ్ ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కర్డ్ వేసుకుంటున్నాము, 1 కప్ పెరుగు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ తీసుకున్నాను, మీ దగ్గర లేకపోతే వెజిటేబుల్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫుడ్ కలర్, ఇది పూర్తిగా ఆప్షనల్, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. సో ఇప్పుడు వాటన్నిటిని బాగా మ్యారినేట్ చేసుకోండి. సో ఇందాక చెప్పాను కదా, ఎంత బాగా మ్యారినేట్ చేసుకుంటే అంత మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో మనం దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ దాకా సైడ్కి పెట్టుకోవాలి. అండ్ హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఇక్కడ నేను కట్టెల పొయ్యి ఉంటుంది కదా, దాని మీద పెట్టుకున్నాను. మీరు కావాలంటే స్టవ్ మీద కూడా పెట్టుకోవచ్చు. సో ఇది ఒక 75% దాకా బాగా ఉడికిపోవాలి మనకి చికెన్ అనేది. సో మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి మనం దాన్ని. సో మనకి ఇది 75% ఉడికిన తర్వాత మనం దీన్ని సైడ్కి పెట్టుకొని కూల్ అవ్వనివ్వాలి. సో ఈలోపు మనం ఇక్కడ నేను ఆనియన్స్, క్యాప్సికమ్, టమాటో పీసెస్ని ఒక చిన్న చిన్న క్యూబ్స్ కింద తీసుకున్నాను. సో చిన్న చిన్న పీసెస్ కింద మనం స్ట్రింగ్ టిక్కా అది ఉంటుంది కదా, దానికి పెట్టుకోవడం కోసం నేను ఈ సైజ్ అనేది తీసుకున్నాను. అండ్ ఇక్కడ చూసారు కదా, చికెన్ అనేది కూల్ అయిపోయింది. అండ్ ఇవి వచ్చేసి టిక్కా పెట్టుకుంటాం కదా, అవి టిక్కా స్టిక్స్ అని అంటారు కదా అవి. సో మీ దగ్గర అవి లేకపోయినా కానీ లాంగ్ టూత్ పిక్ ఉంటుంది కదా, దాన్ని కూడా తీసుకోవచ్చు. సో నేను చూపించిన విధంగా ఒక్కొక్కటి పెట్టుకోండి. ఫస్ట్ చికెన్ పెట్టుకున్నాను, దాని తర్వాత ఆనియన్, క్యాప్సికమ్, టమాటో. సో ఈ విధంగా అన్నిటినీ మనం ఇలా ఈ స్టిక్ ఉంటుంది కదా దానికి పెట్టుకోవాలి. అండ్ మీరు ఇంకొన్ని వెజిటేబుల్స్ ఏమన్నా యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ టమాటో, ఆనియన్, క్యాప్సికమే తీసుకున్నాను. సో మీకు నచ్చిన వెజిటేబుల్ ఏమన్నా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. సో మీరు పొటాటో కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. అండ్ ఇలాగా నేను స్టిక్స్కి ఉంటాయి కదా, ఈ చికెన్ అనేది మొత్తం గుచ్చుకొని పెట్టుకున్నాను. అండ్ ఇందాక మీకు కట్టెల పొయ్యి చూపించాను కదా, అందులో నుంచి ఓన్లీ బొగ్గులు అనేవి తీసుకున్నాం ఇక్కడ. సో దానిపైన మనం గ్రిల్ చేయడానికి ఒక స్టాండ్ ఉంటుంది కదా, సో అది తీసుకున్నాను. మనకి ఇది అవైలబుల్గా ఉంటుంది ఎక్కడైనా సరే. సో నాకు ఇది ఓవెన్ సెట్తో పాటు వచ్చింది. సో నేను అది ప్లేస్ చేసుకొని ఇప్పుడు ఆ టిక్కా స్టిక్స్ ఉంటాయి కదా, నేను ఆ స్టాండ్ మీద ప్లేస్ చేస్తున్నాను వాటిని. సో ఫస్ట్ 3 అయితే ప్లేస్ చేసుకున్నాను. అండ్ మీకు ఇంకొంచెం మంట కావాలనుకుంటే బొగ్గుల మీద కాకుండా మీరు మంట అనేది పెట్టుకోవచ్చు కొంచెం. సో ఈ విధంగా మనం గ్రిల్ చేసుకోవాలి వాటిపైన. చూసారు కదా మనకి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో అది. సో ఇక్కడ మేము లైట్గా మంట అనేది పెట్టుకున్నాము దాన్ని కాల్చుకోవడం కోసం. సో మీరు కావాలనుకుంటే ఓన్లీ బొగ్గుల మీద కూడా కాల్చుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం దాన్ని టర్న్ చేసుకోవాలి. ఒక సైడ్ మనం కాల్చుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొక సైడ్ మనం టర్న్ చేసుకొని అటు సైడ్ కూడా మనం కాల్చుకోవాలి దాన్ని.
సో ఇక్కడ చూడండి 2 సైడ్స్ అయిపోయిన తర్వాత మనం వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. అండ్ మిగతా స్టిక్స్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే చేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూసారు కదా, నేను మిగతావి కూడా తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. సో మనకి ఇది ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా, సేమ్ రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ అనేది వస్తుంది. సో నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అయ్యి చేస్తే సో తప్పనిసరిగా ఇంట్లో ట్రై చేయండి. ఈ టిక్కాస్ అనేవి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం చికెన్ లోపల ఉడికిందో లేదో కూడా చూపిస్తాను. అండ్ చూసారు కదా, పర్ఫెక్ట్గా కుక్ అయింది చికెన్ అయితే. సో ఈ రెసిపీని కంపల్సరీ ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను.